ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాఝరికి అందరికీ స్వాగతం. కర్మ అయినా గ్రహస్థితి అయినా ప్రతి ఒక్కటి స్వామి సంకల్పానుసారమే జరుగుతాయి. జీవితంలో ఏం జరిగినా స్వామిపై నమ్మకాన్ని పెంచుకోవాలి. స్వామి విద్యార్థి ఒకతను గొప్ప మ్యూజిక్ ప్రొడ్యూసర్ అండ్ ఇంజనీర్, సంగీత కళాకారుడైన శ్రీ సత్యసాయి శ్రవణం అతని పేరు. అతడి అనుభవం విందాం. ఆయన వివాహ సమయంలో మీ గ్రహస్థితి బాగోలేదని జ్యోతిష్కులు చెప్తారు. అయినా అతడికి స్వామిపై ఉన్న సంపూర్ణ విశ్వాసంతో, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వివాహం చేసుకుంటాడు. కొంతకాలానికి అతని భార్య చూలాలై డెలివరీ కోసం కేరళకు పుట్టింటికి వెళుతుంది. ఒక రోజున అతను పనిచేసుకుంటూ ఉండగా, నీ భార్యకు స్కానింగ్ చేశారు డాక్టర్ గారు, కడుపులోని బిడ్డకు గుండెల్లో రంధ్రం ఉందని చెప్పారు అని అతని మామగారు ఫోన్ చేసి చెప్తారు. వెంటనే అతడు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి విషయం తెలియజేయగా, ఆందోళన వద్దు, డాక్టర్లు ఏం చెప్పినా బిడ్డ పుట్టాకే కదా స్వామిని తలుచుకో అంటారు ఆయన. వెంటనే పుట్టపర్తికి వెళ్ళి భజన గ్రూపులో వాడు కావటం వలన మొదటి లైన్లో కూర్చుంటాడు. స్వామివారికి ఇవ్వాలని లెటర్ రాసి పెట్టుకుంటాడు. స్వామి లెటర్ తీసుకోరు, కానీ భజన అయినాక ఇంటర్వ్యూ రూమ్లోకి రమ్మంటారు. అతడికి 5 విభూతి ప్యాకెట్లు ఇచ్చి, వీటిని తీసుకొని వెంటనే కేరళ వెళ్ళు అని చెప్తారు స్వామివారు. అతడు కేరళ వెళ్తాడు. భార్య గర్భంలో బిడ్డకు ఫీటర్ ఎకో కార్డియోగ్రామ్ చేయాలని వైద్యులు చెప్పారని వాళ్ళ మామగారు చెప్తారు. ఆ వైద్య పరీక్ష కొచ్చిలో మాత్రమే ఉంటుంది. భార్యను తీసుకొని కారులో కొచ్చి వెళ్ళటానికి బయలుదేరతాడు శ్రవణం. దారి తప్పిపోతారు, అడవిలోకి వెళ్ళిపోతారు. అయితే ముందు వెళుతున్న ఒక మారుతి కారు సాయి ఇన్ సాయి సర్వీస్, అంటే సాయి సేవలో అని రాసి ఉంటుంది. దాని మీద డాక్టర్ల కారు అయినట్లు గుర్తు కూడా ఉంటుంది. అతడు భార్యతోటి, మనం దారి తప్పిపోయినా ఈ కారు మీద స్వామి పేరు ఉంది, దీనిని అనుసరించి వెళ్ళినట్లయితే తప్పక మనం వెళ్ళవలసినటువంటి ఆసుపత్రికి స్వామివారు తీసుకెళ్తారు అనే విశ్వాసంతో స్వామి నామము స్మరిస్తూ ముందున్న కారును అనుసరించి వెళ్తారు. ఖచ్చితంగా అది వాళ్ళు వెళ్ళవలసిన వైద్యాలయమే. వైద్యులు టెస్ట్ చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తారు. అతడు స్వామి అష్టోత్తరం చేసుకుంటూ కూర్చుంటాడు. ఆమె నవ్వుతూ బయటికి వస్తుంది. బిడ్డకు ఎలాంటి వ్యాధి లేదని, ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు చెప్పారండి అని చెప్తుంది. కాసేపు అయ్యాక ఆమెను పరీక్షించిన వైద్యుడు బయటికి వస్తాడు. ఆయన లండన్లో పెద్ద చదువు చదివినవాడు. ప్రసవ సమయం దగ్గర పడుతుంటే మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. అతడు తన భార్యను పరీక్షించిన డాక్టర్లు కేరళలో చెప్పినటువంటి విషయమంతా చెప్తారు. అతడు నవ్వుతూ, ఏమీ ప్రమాదం లేదు, అంతా సరిగ్గా ఉంది, స్వామి కాపాడారు అని చెప్తారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఆ డాక్టర్ అంటాడు కదా, మీ ఆల్బమ్ అంతా చూశానండి, చాలా బాగుంది, చాలా మధురంగా ఉంది అని చెప్తాడు. అప్పుడు స్వామివారిచ్చిన విభూతి ప్యాకెట్లు అతడికి ఇవ్వాలనిపిస్తుంది సాయి శ్రవణంకి. డాక్టర్ గారు, నిన్న నేను స్వామివారిని కలుసుకున్నప్పుడు పుట్టపర్తిలో ఈ విభూతి నాకు ప్రసాదించారు. పుట్టపర్తి నుండి తెచ్చాను, మీకు ఇవ్వాలనిపిస్తున్నది. నా భార్యకు బాగుంది కనుక మీరు దీనిని స్వీకరిస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ డాక్టర్ ఎంతో భక్తితోటి బూట్లు విప్పేసి చేతులు కడుక్కొని ఆ విభూతి ప్యాకెట్లు తీసుకుంటూ, నా భార్య కూడా గర్భవతి, కానీ ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నది. నేను దేవాలయాలను దర్శించి ప్రసాదం తెచ్చి ఇస్తున్నాను. గత వారమే ఆమె పుట్టపర్తి వెళ్ళి బాబావారి విభూతి తెచ్చిపెట్టండి అని అడిగింది. ఇప్పుడు బాబావారి ప్రసాదమే ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. బాబా ఆమె ప్రార్థన విన్నారు అని ఎంతో ఆర్తితో చెప్తాడు ఆ వైద్యుడు. ఈ లీలను బాబావారు నడిపించిన తీరు చాలా చిత్రంగా ఉంది. ఒకరికి సమస్య అయితే ఇంకొకరి ద్వారా పర్తి నుండి ఆ వైద్యునికి స్వామి విభూతి ప్రసాదం పంపడం అంటే ఇదంతా స్వామి యొక్క మహిమ కదూ. జై సాయిరామ్.